ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. మంత్రులు లేదా ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజలకు చేరువగా ఉంటున్నారు. గత 5 ఏళ్లలో ఈ పరిస్థితులు లేకపోగా చేసే వాళ్ళని కూడా చెడగొట్టడమో లేకపోతే ఏదో ఒక బెదిరింపులో మేము వచ్చాక మీ సంగతి తెలుస్తాం, మిమ్మల్ని బట్టలు ఉపదేశం నిలబెడతామని అధికారులను సహా బెదిరించే పరిస్థితికి వచ్చారంటే ఏంటి సార్ వాళ్ళ సార్? వాళ్ళు బెదిరించేదానికి మెయిన్ కారణం ఇంకా ఇంతకన్నా మమ్మల్ని ఘోరంగా చేస్తారేమో, ఎంతమందిని అరెస్ట్ చేస్తారేమో అని వాళ్ళకు ఒక పెద్ద భయం పట్టుకుందండి. దానికోసం వాళ్ళు ఏం తప్పున్నా తప్పు లేకపోయినా వాళ్ళకు ఒక అలవాటు ఉంది, తప్పున్నా తప్పు లేకపోతే లోపలేయడానికి. వీళ్ళకి అన్ని రూల్స్ ప్రకారం చేస్తున్నారు. అయినా ఈ గవర్నమెంట్ లో మాలాంటి మిడిల్ వ్యవస్థకి ఒకప్పుడు ఏది గడిచిన 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఇల్లు చిన్న రిపేర్ చేయాలి అనుకుంటే ఆ రోజుల్లో ఇసుక వచ్చేసి మేము 50,000 పెట్టి కొన్నాము. అలాంటి ఇసుక ఇవాళ వచ్చి ఒక 0 తగ్గిందంటే 5,000కి వచ్చింది. మాకు మిడిల్ క్లాస్ వాళ్ళకి మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే సరుకులు మాకు వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అలాగే మద్యపానం అందరికీ తెలిసిందే. అయితే లోగా ఉన్న ఐటీ శాఖ మంత్రి గారు చాలా ప్రయత్నం చేశారు. పెద్ద ఫ్యాక్టరీ ఒకటి తెచ్చారండి, ఏది అల్లం పేస్ట్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి తెచ్చారు. ఈసారి వచ్చారు మెత్తల్ ఫ్యాక్టరీ తెచ్చారు. ఇది ప్రజలే గమనిస్తున్నారు, మనం చెప్పాల్సిన పని లేదండి. ఇవాళ ప్రజలు మనం లెక్క వేసుకోవాల్సిన పని లేదు, వాళ్ళే తెలుసండి ఎవరు వస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఏంటి. మనకు కావాల్సింది మనకు ప్రజలకి గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటివి వస్తున్నాయి. ఇవాళ బిల్డింగ్ పెట్టి 2 కోట్లు పెట్టి కడతానంటే 2 కోట్లకు 20 లక్షల రూపాయలు ఇసుక సరిపోద్దండి. లోగా గవర్నమెంట్ అదే 2 కోట్లు పెట్టి కడితే 40 నుంచి 50 లక్షల రూపాయలు ఇసుకే సరిపోతుంది. అలాంటిది వర్కరు ఆ రోజు మాట ఇల్లేదు సార్. వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చే పథకాల వలన ఇవాళ పథకాలు ఇస్తున్నారు, వర్కర్ మాట వింటున్నాడండి. మిడిల్ క్లాస్కి కావాల్సింది వర్కర్ పథకాలు ఇస్తున్నాడా లేదా అన్నీ చూస్తున్నారు. అయినా ఇవాళ బీదికుడు సార్ ఆటో తోలుతున్నాడు, వాడికి కూలి కిరాయి ఏం పడలేదు సార్. 5 రూపాయలు ఇస్తున్నాడు, అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో అసలు ఉన్న పెట్టేదాన్ని కూడా తీశారు. పెట్టకపోయినా కూడా పర్లేదు, పెట్టేదాన్ని తీశారు. దాన్ని కుంభకోణం అంటారు, అది అంటారు, ఇది అంటారు. కుంభకోణం చేసే వాళ్ళకి ప్రతి వాడికి అది కుంభకోణం కానొస్తుంది. మంచి చేసినా కుంభకోణమే, చెడు చేసినా కానీ కుంభకోణం కానొస్తుంది. మంచి చేసే మనిషి వాళ్ళకి ఏం సార్, ఇప్పుడు 1 లక్ష లీటర్ల పాలు తెచ్చామండి, 5 రూపాయలు కానీ పెరుగు ప్యాకెట్ కానీ తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఏమవుద్ది, టోటల్ మొత్తం పెరుగు అవుతుంది. అలాగే గవర్నమెంట్ పాలసీ ఏంటంటే వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు కప్పుపుచ్చుకోవడం కోసం గత ప్రభుత్వం చేసిన వాళ్ళు అంత చేసిన వాళ్ళు అంత సంపాదన వచ్చింది లిక్కర్ దాంట్లో. అలాంటి లిక్కర్ దాంట్లో మధ్యతరగతి వాళ్ళకి బిల్డింగ్ కట్టుకోవాలనే నానాక తిప్పలు పెట్టారు. ఇవాళ ఆ ఇబ్బంది లేకుండా ప్రతి వ్యక్తి అది ఏ గవర్నమెంట్ చేసినా కానీ ఇబ్బంది లేదు. కట్టుకునే వాడికి కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చేసినా దానికి మించిన హాట్సాప్ లేదు. ఆయన ఇంతలా అమరావతిని 3 రాజధాని అన్నాడు, ఒక్కసారి ఒకడు కూడా వెళ్ళా. చివరికి సార్ వచ్చారు, చంద్రబాబు సార్ వచ్చారు, అందరిని బతికిచ్చారు. రాయలసీమ న్యాయం చేస్తున్నాడు. అలాగే విశాఖపట్నం న్యాయం చేస్తున్నాడు. విజయవాడ పరిసర ప్రాంతానికి న్యాయం చేస్తున్నాడు. రేపు వచ్చి మేము ఎరగదీస్తాం, కొడతాం అనే టైపులకి బెదిరింపులే తప్ప దానివల్ల భయం లేదండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏ పని చేసినా సరే ఒక న్యాయ వ్యవస్థను పెట్టుకొని ఇది కరెక్ట్గా చేస్తున్నారా, రాంగ్ చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా అది చూసుకొని వీళ్ళు ఫాలోయింగ్ ఉంది. లోగా ఏంటి నేనే రాజు నేనే మంత్రి, ఇంకా ఆ స్టైల్లో ఉండే అదే ఉంది. అయినా వాళ్ళేమో పథకాలని ఇచ్చినా ఇవ్వకపోయినా ఊదరపోలే. వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు కూడా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ఇందాక ఒక సామెత చెప్పేసా, 1 లక్ష లీటర్ పాల్లో 5 లీటర్ల పెరుగు ప్యాకెట్ లాగా ఉంటుందండి. జనాలకు కావాల్సింది, వినియోగదారుడికి కావాల్సింది అన్ని రకాల ఆహార వస్తువులు తక్కువ కావాలి. బస్సులు లేడీస్కి ఫ్రీగా వెళ్తున్నారు. ఇవాళ ఆ వసతి అంటే లేడీస్ అన్ని చోట్లకి వెళ్ళటం కూడా ఇష్టపడుతున్నారు. మహిళా లోకం ఆనందపడేది ఫ్రీ బస్ సర్వీస్. సో వాళ్ళు ఏదైతే చెప్పారో సూపర్ 6 కానివ్వండి, లేకపోతే ఈ రోజున సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు 1వ తారీఖు టైం కొట్టినట్టుగా బెల్ కొట్టినట్టుగా వచ్చి ఇస్తున్నారంటే గత 5 ఏళ్లలో చూసాం 250 పెంచుకుంటూ వచ్చిన ఆయన వ్యవహారం చూశారు. మీరు అన్నట్టుగా సార్ ఈ రోజున సోషల్ మీడియా లేదా చేతిలో మొత్తం ప్రపంచం అంతా కనబడుతున్నా మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అనే ఒక అపోహలో ఉంటే ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పే అవకాశం ఉందా లేదు సార్? ప్రజలు బుద్ధి చెప్తారో చెప్పరు అనేది 2వ పాయింట్ సార్. ఇప్పుడు చేసే గవర్నమెంట్ ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, పథకాలు ఇస్తున్నారా లేదా,
తీసుకునే ప్రతి పౌరుడికి తెలుసండి, తెలియకుండా ఏమి ఉండదు సార్. ఇవ్వకపోతే సేమ్ పాలసీ, ఇస్తే మంచి గవర్నమెంట్. అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదే గవర్నమెంట్ మీకు ఇంకా 15 సంవత్సరాలకు ఉంటుంది. నెక్స్ట్ గాన వీళ్ళు ఏ తేడా చేసినా మనం అందరం అధోగతి పాలు మాత్రం గవర్నమెంట్ బాలితే ఈ డెవలప్మెంట్ మొత్తం టోటల్ ఆగిపోతుంది, ఇబ్బంది ఉంటుంది. మేము చేస్తామని చెప్పేదానికి చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎదురుగా కళ్ళెదురు చూపిస్తున్నారండి. ఇప్పుడు టీవీల ప్రకటనలు, వార్తల ప్రకటన చేయడం కాదు, వర్క్ చేసి చూపిస్తున్నారు కాబట్టి ఎవరైనా ప్రజలు హర్షించే పనే చేస్తున్నారు. కానీ తప్ప ప్రజా పొందడం లేకుండా ఒక నాయకులు పొందంతో చేసే పనేం కాదండి. ఇది గవర్నమెంట్ అంటే ఇది ఏకపక్షంగా నిర్ణయం అయితే కాదు. అమరావతి క్యాపిటల్ విషయంలో మాత్రం చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి ఒక క్యాపిటల్ అనేది లేదు. హైదరాబాద్లో ఉండి వాళ్ళతో చాలా మాటలు పడి అన్ని విధాల ఇక్కడ ఇప్పుడు ఈరోజు మన గజెట్ నోటిఫికేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు మనకు సహకరిస్తుంది. అమరావతి డెవలప్మెంట్ ఏంటనేది చూపిస్తున్నారు. ఇంకో 2 సంవత్సరాల్లో దీనికి ఒక రూపు కల్పిస్తారు. అప్పుడు ఇంకా ఎక్కువగా తలెత్తుకుని మనం సగౌరవంగా ప్రపంచానికి తెలియజేయచ్చు అమరావతి అంటే ఏంటనేది. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కష్టపడాలి, వ్యక్తులకి అంటే ఉపాధి చూపించాలి, పథకాలు తీసుకురావాలి, వాళ్ళు చెప్పినట్టుగా జరగాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. సహకరించకపోగా ఇంకా రాళ్ళు వేసి మీరేం చేయట్లేదు, మేము వస్తే మీ సంగతి తేలుస్తాం, ఈ తరహా రాజకీయ వాళ్ళకి భవిష్యత్తు లేదని తెలుసండి. కానీ ఏంటంటే ఏదో రకంగా ప్రజల్లోకి ఒక ఇదేంటి క్రియేట్ చేయాలన్నమాట. ఏదో ఒకటి రకంగా మేము ఏదో ఉన్నాము అనే సమస్య ఉనికి అనుకోవాలి. ఆ రకంగా క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశమే కానీ వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అసలు భవిష్యత్తు అనేది లేదు. ఏ విషయం రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళకి అసలు ఓటు అనేది 10% పడితే కూడా గొప్పే. ఎందుకంటే వాళ్ళు చేసిన పనుల విధానం అందరూ కూడా విసిగిపోయి ఉన్నామండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, రిటైర్డ్ అయ్యాను. యాక్చువల్గా ఈ గవర్నమెంట్ కనుక రాకపోతే నేను బెంగళూరు రాకపోతే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అనే ప్లాన్లో ఉండి ఇక్కడ నేను ప్రాపర్గా 2000 అంటే వచ్చి 26 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఫుల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. కానీ వాళ్ళ చేసే విధానాల పరిస్థితులను చూసి నేనే షిఫ్ట్ అయిపోవాలనుకున్నాను. అలాంటి పరిస్థితి మరి మామూలుగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది. అందుకని అందువల్ల అసలు దాంట్లో సమస్య లేదండి. గత 5 ఏళ్లలో సార్ అంటే అప్పుడు జరిగిన పరిపాలన విధానం చూసాము. అప్పుడు మనుషులను చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా చూశారు. సో ఈ రోజున అదే కేసుకు సంబంధించి అనంతబాబుకి బెయిల్ రద్దు చేసింది కోర్టు కూడా. ఎందుకు సాక్షులు బెదిరించారన్న అన్ని ఆధారాలతో. కనీసం ఇప్పటికైనా వాళ్ళ మార్పు అసలు ఆ మార్పు ఏం లేదండి. అంతా గుండాయిజమే, రౌడీయిజము, గుండాయిజము. ఎవరైనా ఏంటంటే కొట్టడం మనం సాధించుకోవాలి, అది భయపెట్టి సాధించుకోవాలనే ఉద్దేశమే తప్పితే ప్రేమానురాగాలతో చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన అంత పెద్ద వయసులో ఈ వయసులో ఆయన కష్టపడాల్సిన అవసరం ఏముందండి. తర్వాత వాళ్ళ అబ్బాయి ఆయన కష్టపడాల్సిన అవసరం ఏముంది. పవన్ కళ్యాణ్ కూడా మరి హాస్పిటల్లో ఉండైనా సరే ఎందుకు ఆయన గవర్నమెంట్ కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఏంటంటే ప్రజలకి ఏదో ఒకటి మేలు చేయాలి. మనం మేలు చేసి మన భావి తరాలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు గవర్నమెంట్ కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ కూడా ప్రజలకి దగ్గరగా ఉండాలి. ఈ రోజున ప్రజా దర్బార్ అని కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి పెన్షన్లు ఇస్తున్న విధానం కానీ గతంలో ఈ తరహా చూడగలిగాం. లేదు అసలు ఎవరిస్తారండి 4000 రూపాయలు. 4000 మనం ఎవరైనా దానం చేయాలంటే 10 రూపాయలు, రాదు 50 రూపాయలు, మ్యాక్సిమం 100 రూపాయలు కానీ దానం చేయలేం. అలాంటిది గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు 4000 రూపాయలు చొప్పున ఇంటికి వెళ్ళి కరెక్ట్గా 1వ తారీఖు ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఆ వయసులో కూడా ఆయన అలా చేస్తున్నందుకు మనం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మార్పు డెఫినెట్గా ఉందండి. ఆ విషయంలో మాత్రం ఎటువంటి డోకా లేదు. నెంబర్ 1 చాలా బాగుందండి. ఎందుకంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి పనిచేసుకుంటున్నారు. అలానే 3 కూటమి ప్రభుత్వం అన్నారు. చక్కగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కలిసి అన్నదమ్ముల్లాగా మనల్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా కులమతాలకి అతీతంగా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తున్నాము. వాళ్ళ పరిపాలన బేషరగ్గా ఉంది, చాలా చక్కగా ఉంది. సో అంటే సార్ ఈ 2 సంవత్సరాల నుంచి మనం అమరావతి రాజధాని అని చెప్పి ఒక గెజెట్ తెచ్చుకోవడం కానీ లేదా చట్టబద్ధత కల్పించుకోవడం కానీ అమరావతిలో డెవలప్మెంట్ విషయాలు కానీ ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. అయినా కూడా అసలు ఏమీ లేదు, కేవలం వీళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పి వైసీపీ నాయకులు పదే చెప్తున్నారు. ఒక అంబటి రాంబాబు కానీ లేకపోతే రోజా గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదే విమర్శలు. దీన్ని ప్రజలు నమ్ముతారు. చిన్న ఉదాహరణ అంటే నిన్న మోడీ గారు తెలంగాణలో సభ పెట్టినప్పుడు ఏమని చెప్పారు, కొద్దిగా పశ్చిమ దేశాల యుద్ధ కారణంగా కొద్దిగా పెట్రోలు, డీజిల్, ఆయిల్, ఇంట్లో ఆయిల్ అవన్నీ తగ్గించమన్నారు. అది దేనికి చెప్పారు?
అలానే 2013లో కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా బంగారాన్ని కొద్దిగా తక్కువ కొనండి అని చెప్పారు. ఎందుకంటే మన ఆర్థిక ద్రవ్యోల్బణం ఏర్పడకుండా మన రూపీ అవతల దేశాలకు వెళ్లకుండా కాపాడుకోవడానికి చెప్పారు. దానికి ఆయన పేరుని నాని గారు ఏం చెప్పారు, అలాగే కాన్వాయింగ్ తగ్గించుకోండి అని అన్నారు. ఒక ప్రధానమంత్రికి ఉండవలసిన భద్రత ఉండిద్ది, అది దాని ఆయన ఒక్కరి మనం తగ్గించుకొని ఆయనకు చూపించాలి, కానీ ఆయన తగ్గించుకోమని ఎవరు అడగరు. ఇదేంటంటే మిడిమిడి తగ్గించుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి, ఇంటికి పెద్ద వ్యక్తి ఉన్నాడండి, అన్ని ఆలోచనతో చేస్తారు కదా. ఇప్పుడు నిన్న మీటింగ్ చేశారు, తెల్లారి పొద్దున్న ఆయన కాన్వీనింగ్ ఆయనే తగ్గించుకున్నారు. ఒక పెద్ద మనిషిగా చేసే పని ఏంటి, మన ఇంట్లో మన నాన్నగారు ఉంటారండి, వాళ్ళ అనుభవంతో మనకు చెప్తారు, అది మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి, ఇంకో తరానికి అది అందజేస్తాం. ఆయన ఆ ఉద్దేశంతో చెప్తే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడేసి మీరు కార్లు తగ్గించుకోండి అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలానే ఇది స్పెషల్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, స్పెషల్ ఆఫీసర్స్ కూడా తగ్గించమని చెప్పారు. అది వారు చెప్పారు కాబట్టి చెయ్యాలి అందరం, అంతేగాని దాన్ని వ్యంగ్యంగా వక్రీకరిస్తే అది మంచి మాటని మనం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది ఏంటంటే జ్ఞానం లేక మాట్లాడుకోవడం తప్పించి ఏమి ఉండదు. గత 5 ఏళ్ల పరిపాలన చూశారు సార్, అప్పుడు జరిగిన అనేక రకాల పరిణామాలు. అంటే ఒక డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి అవును నేనే చంపానని చెప్పి ఆయన బెయిల్ మీద చక్కగా హాయిగా బయట తిరుగుతుంటే, ఈ రోజున దానికి సంబంధించి సాక్షులు బెదిరిస్తున్నారని చెప్పి కోర్టు, ఏదైతే స్పెషల్ కోర్టు ఉందో, అనంతబాబు బెయిల్ రద్దు చేసింది. ఈ విషయం మీద మీ అభిప్రాయం? అంటే అనంతబాబు చేసింది అదంతా మటర్, వాళ్ళదంతా గొడ్డల పార్టీ అని చెప్పి ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నారు కదా. నేనేమనేది ఏంటంటే అంత పెద్ద జ్ఞానం మనం ఆలోచించాం, మేము బిజినెస్ చేసుకుంటున్నాము, మేము పరిపాలనా పరంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మోడీ గారు కానీ ఎంత హ్యాపీగా ఉంది. అలానే తెలంగాణలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం, లేదంటే కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశం మొత్తంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. మన మోడీ గారు మనం పక్కన ఉంటే మనకు ఒక ఆంజనేయుల స్వామి మన పక్కన ఉన్నట్లు లెక్కే. ఎందుకంటే ఆయన భావోజ్వలం కానీ ఆయనకి ఎటువంటిది భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక ఆకాంక్ష తప్పించి ఏమీ లేదు. ఐఎమ్ మోడీ ఫేవరెట్ అంతే. చివరిగా ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా మామూలుగా నాయకులు ఫోటోలు దిగి ఏదో బళ్ళ మీద ఫోటోలు దిగి పెడతారు, కానీ ఏ బండి మీద అయితే ఆయన ఫోటో దిగాడో దాన్ని తమిళనాడు నుంచి ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ ఆ పరిశ్రమను కూడా తీసుకురావడం, అలాగే గూగుల్ ఏఐ అని కానీ దాదాపుగా పరిశ్రమలకు సంబంధించి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అసలు మనం 2019 నుంచి 2024 వరకు మనం మోసపోయాం. ఎందుకంటే ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉంటారు, అలాగే పరిపాలన ఈయనకు కూడా అనుభవం ఉంది. ఎందుకంటే ఈయన కూడా ఎంపీ అయ్యారు అంతకుముందు, అలానే ఎమ్మెల్యే అయ్యారు. ఏదో కొద్దిగా అనుభవం ఉందిలే, ఆయన ఏదో చేస్తారనుకుంటే నేను 30వ తారీఖు వచ్చి బటన్ నొక్కుతాను. బటన్ నొక్కడానికి నువ్వెందుకు వేసాం? మన ఇంట్లో మనం బటన్స్ స్విచ్ అలాగే వేసుకుంటున్నాం, వాళ్ళు వేసుకుంటున్నాం. కాబట్టి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు విజన్ ఉన్న వ్యక్తులు. అంటే నాన్నగారు, ఇప్పుడు లోకేష్ బాబు గారు నాన్నగారు విజన్ ఉన్న వ్యక్తి. అయితే అప్పుడు ఆయన అమరావతిని కొద్దిగా తాత్కాలికం అనటం వల్ల మనకి అది సరిగ్గా ఆనలేదు. అది అనకుండా ఉండుంటే ఆ రోజే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది, బాగుండేది. వీళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండి, మెయిన్ వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి మన తరానికి కాకపోయినా మన కింద తరానికి, ఇప్పుడు మా పిల్లలు ఒకళ్ళు బీటెక్ చదువుతున్నారు, ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే డాడీ ఎంత చదివినా సరే మనం ఓసీ అంటున్నారు. ఓసీ కాదమ్మా, ముందు మీరు ర్యాంకింగ్గా చదువుకోండి, ఉద్యోగాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కదా, గూగుల్ వైజాగ్లో గూగుల్ వచ్చింది, అలానే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, తర్వాత కియా కానీ, అలాగే అనేక కొత్త సంస్థలు అన్నీ వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఏం ఆపో, ఇంకెవరు ఆపేది ఎవరికి లేదు, రెండు వస్తాయి. కాబట్టి వీళ్ళు విజన్ ఉన్న వ్యక్తులు, వీళ్ళు ఉంటేనే మనం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అలానే మన అమరావతి కూడాను ప్రపంచం మొత్తంలో గల నెంబర్ 1 సింగపూర్ లాంటిది ఎలా ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్రప్రదేశ్ అమరావతి ఖచ్చితంగా అయింది. అది అలానే వైజాగ్ ఐటీ సెక్టార్లో అది కూడా అవుతుంది. కళ్ళు మూసుకొని 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు కళ్ళు మూసుకొని సరిపోద్ది, మనం వస్తాం సార్. నేనైతే గనక ఇప్పుడు ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడాను ఇంకొక 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు మన 2047 వరకు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనలో ఎన్ని లొసుకులున్న అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, భార్య బిడ్డలకి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అవన్నీ సర్దుకుంటూ నిదానంగా సంసారాన్ని ఎలా సాగిస్తారో అలానే మన ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ముగ్గురు కూడా, ఎవరు మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనసా వాచ కోరుకుంటున్నాం. మేము కూడా బిజినెస్ చేస్తున్నామండి, కొద్దిగా మాకు హ్యాపీగా ఉంది. కొద్దిగా బిజినెస్ వంక కూడా చూడండి, అంటే కొద్దిగా బిజినెస్లు అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయండి యాక్చువల్గా. మరి అంటే ఇప్పుడు విజన్ అంతా మొత్తం కూడాను మనకు అమరావతి మీద కేంద్రీకరించారు కాబట్టి
కొద్దిగా అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, చక్కగా ఉంది. ముందు ఏంటంటే టీవీ చూడగలుగుతున్నాం ఫ్యామిలీతో. ఇదివరకు ఏముందండి, అన్ని అమ్మనాభూతులే కదండి. అసలు పిల్లలకి ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇవాళ చక్కగా ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ముందుకెళ్తున్నారు. ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా రాబోయే 2047లో నెంబర్ 1గా అవుద్దని అందరం కోరుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.